హలో ఫ్రెండ్స్, క్యాప్సికమ్తో ఫ్రై కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను 3 క్యాప్సికమ్స్ ఒక ఆనియన్ వేసి చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసాను. ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. అందులో తాలింపు గింజలు, రొటీన్ కదా, తాలింపు గింజలు, ఇంగువ, పసుపు వేసి వేయించేసుకోవాలన్నమాట. ఈలోగా మనము ఆనియన్, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ మరీ చిన్న చిన్నవి కాకుండా అవి వేగిన తర్వాత చూసారు కదా, ఈ సైజులో కట్ చేసుకున్న ఆనియన్ అండ్ క్యాప్సికమ్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేయించేసుకుంటామంటే బాగా మెత్తబడిపోతాయి. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలిసేలా సాల్ట్ ముక్కలకు పట్టేలా కలిపేసుకొని ఇలా మూత పెట్టుకున్నామంటే అందులోంచి వాటర్ రిలీజ్ అవుతా ఆవిరికి కుక్ అవుతుంది అనమాట. చూసారా, ఆవిరి వస్తుంది కదా. ఇంకా అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. లాస్ట్కి మెత్తబడతాయి అనమాట. ఇప్పుడు చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కారం, ఇది నేను ఉప్పు కలిపిన కారమే, అందుకని ఇంకా పైన సాల్ట్ వేయట్లేదు. మన క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ.